26 తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పిత్రేనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సభీంస్తథా స్వసురాన్ సుహృదశ్చేవ సేనయోరుభయోరపి. ఇరుపక్షపు సేనల నడుము నిలిచిన అర్జునుడు అచ్చట తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, స్నేహితులను, మామలను, శ్రేయోభిలాషులను గాంచెను. భాష్యము: రణరంగమునందు అర్జునుడు సమస్త బంధువులను గాంచెను. తన తండ్రి కాలమునాటి భూరిశ్రవుని వంటి వారిని, తాతలైన భీష్ముడు మరియు సోమదత్తులను, ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యుల వంటి గురువులను, శల్యుడు మరియు శకుని వంటి మేనమామలను, దుర్యోధనుని వంటి సోదరులను, లక్ష్మణుని వంటి పుత్రులను, అశ్వత్థామ వంటి స్నేహితులను, కృతవర్మ వంటి శ్రేయోభిలాషులను అతడు గాంచెను. పలువురు మిత్రులను గూడియున్న సైన్యమును సైతమో అతడు చూడగలిగెను. 27 తాన్ సమీక్ష స కౌత్తేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదంబ్రవీత్. నానావిధ బంధువులను, స్నేహితులను గాంచినంతట కుంతీతనయుడైన అర్జునుడు కరుణను గూడినవాడై ఈ విధముగా పలికెను. 28 దృష్ట్వేమం స్వజనం కృష్ణం యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. అర్జునుడు పలికెను: ఓ కృష్ణ, యుద్ధోత్సాహమున నా ఎదుట నిలిచియున్న మిత్రులను మరియు బంధువులను గాంచి నా కంపించుచున్నవి. నోరు ఎండిపోవుచున్నది. శరీరావయవములు. భాష్యము: శ్రీకృష్ణ భగవానుని ఎడ నిష్కపటమైన భక్తికలవాడెవడైనను దివ్యపురుషుల యందు లేదా దేవతల యందు గోచరించు సమస్త సద్గుణములను కలిగియుండును. కాని అభక్తుడైనవాడు విద్య మరియు సంస్కృతుల ద్వారా ఎంతటి లౌకిక యోగ్యతలను కలిగియున్నప్పటికీ భగవద్గుణములు లోపించియుండును. తమలో తాము యుద్ధము చేయుటకు సిద్ధపడిన జ్ఞాతులను, స్నేహితులను, బంధువులను గాంచినంతనే అర్జునుడు వారి ఎడ దయాపూర్ణ హృదయుడయ్యెను. తన సైనికులకు సంబంధించినంతవరకు అతడు వారి ఎడ మొదటి నుండియూ కరుణను కలిగియుండెను. అంతియేగాక ప్రతిపక్షపు సైనికుల ఎడను వారి నిశ్చయమైన మరణమును వీక్షించుచు కరుణాభావమును పొందెను. అతడు ఆ విధముగా తలచుచుండ శరీరావయవములు కంపించెను. నోరు ఎండిపోయెను. వారి యుద్ధోత్సాహమును గాంచి అతడు దాదాపు పూర్తిగా ఆశ్చర్యచకితుడయ్యెను. దాదాపు రాజవంశమంతయు, అర్జునుని రక్త సంబంధికులు అతనితో యుద్ధము చేయ అరుదెంచెను. కరుణాపూర్ణుడైన అర్జునుని ఈ విషయము ఉద్విగ్నపరచెను. ఇచ్చట తెలుపబడనప్పటికిని అతని శరీరాంగములు కంపించుట, నోరు ఎండిపోవుటయేగాక అతడు కరుణాపూర్ణుడై రోదించుచుండెననియు ఎవరైనను ఊహింపగలరు. అర్జునుని యందలి ఇట్టి లక్షణములు అతని మృదుహృదయము వలననే కలిగినవిగాని శక్తిహీనత వలన కాదు. అట్టి మృదుహృదయము శుద్ధభక్తుని ముఖ్య లక్షణము. యస్యాస్తి భక్తిర్భగవతి కించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః హరావభక్తస్య కుతో మహద్గుణాః మనోరథేనాసతి ధావతో బహ్యః. దేవదేవుడైన శ్రీకృష్ణుని యందు అకుంఠితమైన భక్తి గలవాడు దేవతల సర్వ శుభలక్షణములను కలిగియుండును. కాని అభక్తుడైనవాడు కేవలము తుచ్చములైన లౌకిక యోగ్యతలనే కలిగియుండును. అట్టి అభక్తుడు మానసిక స్థాయిలో వర్తించుచు భౌతిక శక్తికి ఆకర్షితుడగుటయే అందులకు కారణము. 29 వేపతశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గానీవం స్రంసతే హస్తాత్ త్వక్చేవ పరిదహ్యతే. నా దేహమంతయు కంపించుచున్నది, నాకు రోమాంచమగుచున్నది. గాంధీవధనస్సు నా చేతి నుండి జారిపోవుచున్నది, నా చర్మము మండిపోవుచున్నది. భాష్యము: రెండు విధములైన దేహకంపనములు కలవు. అదే విధముగా రోమాంచితమగుట కూడా రెండు రకములు. అట్టి విషయము ఆధ్యాత్మిక తన్మయత్వములోగాని, భౌతిక పరిస్థితి యందు తీవ్ర భయములోగాని కలుగుచుండును. దివ్యానుభవమునందు భయమనునది ఉండదు. ఇట్టి పరిస్థితిలో అర్జునుని యందు గోచరించు లక్షణములు ప్రాణహాని ఎనడి భౌతిక భయము వలన కలుగుచున్నవి. అతని ఇతర లక్షణముల నుండి సైతము ఇది ప్రతీతమగుచున్నది. ప్రసిద్ధమైన గాంధీవధనస్సు చేతి నుండి జారిపోవునంతగా అతడు అసహనము పొందెను. హృదయము మండుచున్న కారణమున చర్మము సైతము మండుచున్న భావనను అతడు పొందెను. ఇవన్నీను జీవితపు భౌతిక భావన వలననే కలిగినట్టివి. 30 నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. నేను ఇప్పుడు ఏ మాత్రమూ నిలబడలేకపోవుచున్నాను. నన్ను నేనే మరచిపోవుచున్నాను.
నా మనస్సు చలించుచున్నది. ఓ కృష్ణ, కేసి సంహారి, కేవలము విపరీతములనే నేను గాంచుచున్నాను. భాష్యము: అసహనత కారణమున అర్జునుడు యుద్ధరంగమున నిలువ అశక్తుడై ఉండెను. ఈ మనోదుర్బలత వలన అతడు తననే మరచిపోవుచుండెను. భౌతిక విషయముల ఎడ అధికాసక్తి అనునది మనుజుని అట్టి భ్రాంతిమయ స్థితి యందు నిలుపును. భయం ద్వితీయాభినివేశత స్యాత్. భౌతిక పరిస్థితులచే తీవ్రముగా ప్రభావితులైన వారి యందు అట్టి భయము మరియు మానసిక అస్థిరత కలుగుచుండును. అర్జునుడు యుద్ధరంగమునందు బాధామయమైన విపరీతములనే దర్శించసాగెను. శత్రువులపై విజయము సాధించినను అతడు ఆనందము పొందలేనట్లుగా నుండెను. ఇచ్చట నిమిత్తాని విపరీతాని అను పదములు ప్రాముఖ్యమును కలిగియున్నవి. మనుజుడు తన ఆకాంక్షలలో కేవలము విఫలత్వమునే గాంచినప్పుడు నేనిచట ఎందులకున్నాను అని తలపోయిను. సాధారణముగా ప్రతియొక్కరూ తన యందు మరియు తన స్వీయ క్షేమమునందు ప్రియమును కలిగియుందురు. భగవానుని యందు ఎవ్వరును ప్రియమును కలిగియుండరు. ఇచ్చట శ్రీకృష్ణుని సంకల్పమున అర్జునుడు తన నిజలాభము వెడ జ్ఞానశూన్యతను ప్రదర్శించుచున్నాడు. ప్రతి ఒక్కరి నిజలాభము, స్వార్థగతి విష్ణువు లేదా శ్రీకృష్ణుని యందే కలదు. బద్ధజీవుడు ఈ విషయమును మరచుట చేతనే భౌతిక క్లేశముల ననుభవించును. రణరంగమునందు లభించెడి విజయము తనకు దుఃఖ కారణమే కాగలదని అర్జునుడు తలపోసెను. 31 నచ్చ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే న కాంక్షే విజయం కృష్ణ నచ్చ రాజ్యం సుఖానిచ్చ. ఓ కృష్ణ, ఈ యుద్ధమునందు నా స్వజనమును చంపుట ద్వారా ఏ విధముగా శ్రేయస్సు కలుగగలదో నేను గాంచలేకున్నాను. తదనంతర విజయమునుగాని రాజ్యమునుగాని సుఖమునుగాని నేను వాంఛింపలేకున్నాను. భాష్యము: మనుజుని నిజలాభము విష్ణువు లేదా కృష్ణుడు నందే కలదని తెలియక బద్ధజీవులు దేహపరబంధముల ఎడ ఆకర్షితులగుదురు. వాటి యందు తాము ఆనందము పొందగలమని వారు అభిలషింతురు. జీవితపు అట్టి అందమయ భావనలో వారు భౌతిక సుఖమునకు హేతువులైన వాటిని సైతము మరచిపోవుదురు. ఇచ్చట అర్జునుడు క్షత్రియ ధర్మమును మరచినట్లుగా తోచుచున్నది. శ్రీకృష్ణుని ప్రత్యక్ష ఆదేశములో రణరంగమునందు మరణించు క్షత్రియుడు మరియు ఆధ్యాత్మిక అనుభవము కొరకే అంకితమైన సన్యాసి ఎనడి ఇరువురు శక్తివంతమును మరియు తేజోమయమును అగు సూర్యమండలమున ప్రవేశింపయోగ్యులు కాగలరని తెలుపబడినది. బంధువుల మాట అటుంచి శత్రువులను వధించుటకు సైతము అర్జునుడు విముఖుడై ఉండెను. బంధువులను చంపుట వలన తనకు జీవితమున సుఖము లభింపదని అతడు భావించెను. కనుకనే ఆకలి లేనివాడు వంట చేయుటకు నిరాకరించు రీతి అతడు యుద్ధము చేయుటకు ఇచ్చగింపలేదు. ఇప్పుడతడు వనముకేగి వ్యర్థముగా ఒంటరి జీవితమును గడుప నిశ్చయించుకునెను. క్షత్రియునిగా జీవనార్థమై అతనికి ఒక రాజ్యము అవసరము. ఏలైన క్షత్రియులు ఇతర ఏ వృత్తుల యందునూ నియుక్తులు కాజాలరు. కాని ప్రస్తుతము అర్జునుడు రాజ్యమును కలిగిలేడు. జ్ఞాతులతో మరియు సోదరులతో పోరాడి పితృదత్తమైన రాజ్యమును తిరిగి పొందుట ఒక్కటే రాజ్యమును పొందుటకు అర్జునునకు అవకాశమై ఉండెను. కాని ఆ విధముగా ఒనర్చుటకు అతడు ఇష్టపడలేదు. కనుకనే ఒంటరిగా విఫల జీవితమును గడుపుటకు వనమున కేగుట ఒక్కటే తనకు తగినదని అతడు భావించెను.